యూట్యూబ్ అయితే మనకు 5 సెట్టింగ్స్ అయితే తీసుకొచ్చింది. 5 సెట్టింగ్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ సెట్టింగ్ అయితే చూసినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ సెట్టింగ్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్. ఫస్ట్ సెట్టింగ్ చూసినట్లయితే మీరు చాలా మంది అయితే ఫ్రెండ్స్ మీరు ఏమైతే చేస్తారంటే హ్యాండల్ అయితే చూస్తుంటారు. హ్యాండల్ అంటే ఇక్కడ మీరు చూడండి, మీకు డిస్ప్లే చేస్తున్నారు చూడండి. హ్యాండల్ అయితే మీరు ఏం చేస్తారంటే హ్యాండల్ ఇక్కడ ఛానల్ పేరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి మహేష్ ద టెక్ అయితే ఉంది. మహేష్ ద టెక్ అయితే ఉంది. మరి అందులో ఏముంది, ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. అంటే ఇంగ్లీష్లో మీరు అయితే హ్యాండల్ అయితే సెర్చ్ చేస్తారు కదా, మీరు ఎలా ఇప్పుడు యూట్యూబ్ అయితే సెర్చ్ చేస్తారు. హ్యాండల్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ నా మహేష్ ద టెక్ ఛానల్ అయితే యూజ్ అయితే చేస్తారు. అప్పుడు హ్యాండల్లో మరి నా వీడియోస్ అయితే వస్తుంటాయి. అంటే చాలా మందికి ఇంగ్లీష్లో అయితే ఉంది. చాలా మందికి ఇప్పుడైతే మనకి యూట్యూబ్ అయితే ఏదైతే సెట్టింగ్ తీసుకొచ్చిందంటే మల్టీ లాంగ్వేజ్ అయితే తీసుకొచ్చింది. మల్టీ లాంగ్వేజ్ ఏంటంటే మీరు చాలా లాంగ్వేజ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ సరే హిందీలో పెట్టుకుంటారు, హిందీలో పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్లో పెట్టుకుంటారు, ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. తెలుగులో కావాలంటే తెలుగులో పెట్టుకోవచ్చు. తర్వాత ఏ లాంగ్వేజ్ అయితే తమిళ్, మలయాళం, చైనీస్ ఏదైనా లాంగ్వేజ్ అయితే మీ యూట్యూబ్ ఛానల్లో హ్యాండల్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. చాలా అయితే యూస్ఫుల్ అయితే సెట్టింగ్ అయితే తీసుకొచ్చింది. మనకి చాలా అయితే యూస్ఫుల్ అయితే చాలా మందికి ఛానల్ సెర్చ్ చేసినప్పుడు చాలా మందికి అయితే కనపడదు. మీ ఛానల్ చూడ హ్యాండల్ యూజ్ చేసి తెలుగులో మీరు ఒక హ్యాండల్ యూజ్ చేస్తారు, తెలుగులో హ్యాండల్ యూజ్ చేయండి. తర్వాత ఇంగ్లీష్లో యాడ్ చేస్తారు, ఇంగ్లీష్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ ఫ్యూచర్ చూసినట్టుంటే చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే, ఇప్పుడు నా వీడియో అయితే ఉంది, మీరు ఇక్కడ షార్ట్ ఫిలిం అయితే చేసింటారు. మీ షార్ట్ ఫిలిం అయితే చేసిన తర్వాత మీరు ఏమైతే చేస్తారంటే, మీ ఛానల్ లింక్ అయితే ఉంటుంది చూడండి. మీ ఛానల్ లింక్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళకి షేర్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ వాట్సాప్కి అయితే షేర్ అయితే చేస్తారు చాలా మందికి. ఈ విధంగా అయితే వాళ్ళ ఛానల్ లింక్ ఏదైతే ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ షేర్ అనేది చేస్తారు, కానీ వాట్సాప్ ద్వారా అయితే సెండ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే మనకి ఏమైతే తీసుకొచ్చిందంటే క్యూఆర్ తీసుకొచ్చింది. క్యూఆర్ అంటే ఏంటంటే మనకి ఫోన్పే, గూగుల్ పే ఏ విధంగా అయితే ఉందో మన ఛానల్ కూడా క్యూఆర్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే ఉంటుంది. మనం ఎవరైతే యూట్యూబర్ అయితే పనిచేస్తున్నారో, యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తున్నారో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి అయితే మనకైతే క్యూఆర్ అయితే ఇస్తుంది యూట్యూబ్. తర్వాత ఫ్రెండ్స్ క్యూఆర్ అయితే చాలా అయితే యూస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. మనకి ఏమైనా ఒక క్యూఆర్ ఉంటే మనకైతే క్యూఆర్కి చూడండి, మనకి ఏమైనా చాలా మంది ఏం చేస్తారంటే మన ఛానల్ లింక్ షేర్ చేసుకొని ఈ విధంగా అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనకి క్యూఆర్ అయితే ఇచ్చారు. మనకి ఇన్స్టాగ్రామ్ కూడా క్యూఆర్ అయితే ఉంటుంది, ఫోన్పేకి ఈ విధంగా క్యూఆర్ వస్తుంది కదా, మన ఛానల్ కూడా క్యూఆర్ అయితే ఇచ్చారు. అది చాలా అయితే యూస్ఫుల్ అయితే మనకైతే జరుగుతుంది. ముందుకైతే మీకు ఫుల్గా అయితే సెట్టింగ్స్ అయితే నేను వీడియోస్ అయితే చేస్తుంటారు. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం. మూడో ఫీచర్ చూస్తుంటే ఏపీ టెస్టింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏపీ టెస్టింగ్ అంటే మనకి యూట్యూబ్ అయితే మనకి ఆల్రెడీ ఇడిసింది, కానీ చాలా మందికి అయితే వచ్చింది లేదు. అది ఏపీ టెస్టింగ్ అయితే ఉంటుంది. ఏపీ టెస్టింగ్లో మనకి యూస్ఫుల్ అంటే చాలా అయితే యూస్ఫుల్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఒక తమ్నెల్ అయితే చేస్తుంటారు, ఆ తమ్నెల్ అయితే ఇక్కడ విన్నర్ కాలేదు, ఇంకోటి రీచ్ అయితే రాలేదు, ఇంకోటి చాలా మంది తమ్నెల్ అయితే క్లిక్ కూడా చేయలేదు. అప్పుడైతే ఏమైతుందంటే మన వ్యూస్ కూడా డౌన్ అవుతుంది, మన వీడియో అయితే గ్లో అయితే కాదు. మీరు అప్పుడు ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకు 3 తమ్నెల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 3 తమ్నెల్ యాడ్ చేసుకుంటే ఏమైతే ఏ తమ్నెల్ అయితే మంచిగా విన్నర్ అయితే అవుతుందో ఆ తమ్నెల్ అయితే మనకి విన్నర్గా అయితే యాడ్ అయితే చేసుకుంటే అప్పుడు మా ఛానల్కి గ్లో అవుతుంది. ఇక్కడ మీకు సైడ్లో పిక్చర్ కూడా చూపిస్తాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే ఉంటుంది. పిక్చర్ని చెప్పేదానికి మీకు చూపిస్తే మీరు ఈ విధంగా అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తాను. ఈ విధంగా అయితే మీకు అర్థమైంటుంది ఇంచెప్కి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీరైతే తమ్నెల్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరు ఒక వీడియోకి 3 తమ్నెల్ అయితే యాడ్ చేసుకొని 3 తమ్నెల్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. అప్పుడు ఏ తమ్నెల్ అయితే బాగుంటుందో, ఏ తమ్నెల్ అయితే మనకి ర్యాంక్ అవుతుందో ఆ తమ్నెల్ అయితే పర్మనెంట్గా అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి యూట్యూబ్లో అయితే చాలా అయితే యూస్ఫుల్గా అయితే మనకి అయితే ఇచ్చింది. మనం ఫస్ట్ అయితే ఏం చేస్తుంటే ఏదో తమ్నెల్ యాడ్ చేసి, ఏదో టైటిల్ యాడ్ చేసి మనం ఏం చేస్తుంటే ఏదో ఒక అప్లోడ్ అయితే ఛానల్కి యాడ్ అయితే చేసేస్తుంటాం. ఈ విధంగా అది వస్తారని వ్యూస్ లేదని చాలా మంది ఈ విధంగా ఉంటుంది. కొత్తగా యూట్యూబర్స్ ఉండొచ్చు, వాళ్ళకి చాలా అయితే ఇంపార్టెంట్. నాకు కూడా అంతే చాలా ఇంపార్టెంట్, మీకు కూడా చాలా అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ 3 తమ్నెల్ అయితే యాడ్ చేసుకుంటే మనకి ఏ తమ్నెల్ అయితే మనకి ర్యాంక్ అయితే చేస్తుందో ఆ తమ్నెల్ అయితే మనం పర్మనెంట్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ 4వ ఫ్యూచర్ చూసినట్లుంటే చాలా మందికి అయితే యూట్యూబ్లో అయితే వాళ్ళు డాలర్ అయితే అర్న్ చేస్తుంటారు. చూడండి, డాలర్ అర్న్ చేసినప్పుడు యాడ్సెస్ అకౌంట్లో వెళ్ళేసి చాలా మంది అయితే చెక్ చేస్తుంటారు. చాలా మంది అంటే కొంతమంది సర్వర్ డౌన్ విధంగా వాళ్ళ గూగుల్ యాడ్సెన్స్ కూడా యాడ్ కాదు, ఇంకోసారి లాగిన్ చేసినప్పుడు అయితే చాలా మందికి అయితే ప్రాబ్లం అవుతుంటుంది. ఈ విధంగా అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఒకసారి పాస్వర్డ్ మర్చిపోతుంటారు. ఈ విధంగా అయితే ఏం చేస్తుంటే వాళ్ళకు డాలర్ చెక్ చేసినప్పుడు చాలా అయితే మిస్టేక్ అయితే అవుతుంటుంది. మీరు వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే చూడండి. వైటీ స్టూడియో అప్లికేషన్లో మనకి నేరుగా అంటే డైరెక్ట్గా అయితే మనకి ఏంటో అందులో డాలర్స్ చూపిస్తుంది. తర్వాత మనకి ఏమేమైతే మంత్లీ ఉంటుందో అందులోనే మనకి అయితే ఫుల్ డాలర్ అయితే మనకు పూర్తిగా అయితే కంప్లీట్గా అయితే చూపిస్తుంది. యూట్యూబ్ అయితే మంచి సెట్టింగ్ అయితే తీసుకొచ్చింది. తర్వాత మనకి ఇండియన్ రూపీస్లో కూడా చూపిస్తుంది. మీకు డాలర్ అర్థం కాకుండా ఇండియన్ రూపీస్లో కూడా మనకి ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. అదే మనకి ఏ విధంగా సెట్టింగ్ పెట్టుకుంటే ఆ విధంగా అయితే ఉంటుంది. మనకి ఏదైతే మంత్లీగా ఉంటుందో దానికి మంత్లీ సాలరీ అయితే ఉంటుంది చూడండి యూట్యూబ్లో, దానికి అయితే మనకైతే పూర్తిగా అయితే మనకైతే కనపడుతుంది. అందులోనే మనకి ఫుల్ డాలర్స్ అయితే మనకి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ విధంగా అయితే మనకి డాలర్స్ అయితే అందులో అయితే మనకైతే ఉంటుంది. మీకు 5th సెట్టింగ్ చూసినట్లుంటే వీడియో అయితే చూస్తుంటారు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ స్కిప్ చేస్తుంటారు. ఈ విధంగా స్కిప్ చేసినప్పుడు
చేసినప్పుడు అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ సీరియల్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ వెళ్ళాలి అని ఈ విధంగా అయితే చాలా మందికి అయితే మన ప్రాబ్లం అయితే అవుతుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి, మనకి ఈ విధంగా డౌన్ అప్ అయితే మనకి యూట్యూబ్లో వీడియో అయితే చూసినట్టుంటే మనకి డౌన్ అప్ అయితే ఉంటుంది. అంటే డౌన్ అప్ అంటే ఏంటంటే మీనింగ్ అంటే మనకి జంప్ కట్ అయితే అవుతుంది కదా. జంప్ కటింగ్ అంటే మనకి ఈ సీన్ అయితే ఇక్కడ తీసుకోవాలి. అంటే మనం ఈ విధంగా జంప్ కట్ చేసినప్పుడు అయితే మనకు మోస్ట్ జనాలు అయితే ఏ విధంగా అయితే వీడియో అయితే చూస్తుంటారో ఆ సీన్కి అయితే మనకైతే తీసుకువెళ్తుంది. ఈ విధంగా అయితే మనకి యూట్యూబ్ అయితే 5th సెట్టింగ్ అయితే 5 సెట్టింగ్ అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 సెట్టింగ్స్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఫ్రెండ్స్. మీకు చాలా అయితే మనకి ఫ్యూచర్లో మనకి యూస్ఫుల్ 5 సెట్టింగ్స్ అయితే ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా 5 సెట్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ అయితే చేయండి, మంచి కామెంట్ చేస్తే మీకు విన్నర్ అయితే మీకు కామెంట్స్కి లైక్ అయితే వస్తే మీకు కమ్యూనిటీ పోస్ట్లో ప్రమోట్ అయితే చేస్తాను. ప్రమోట్ చేసిన తర్వాత మీకు వీడియోకి వ్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ నా ద్వారా మీకు వ్యూస్ రావచ్చు, సబ్స్క్రైబర్ రావచ్చు, మీకు కంటెంట్ నచ్చినట్టుంటే జనాలు సపోర్ట్ అయితే చేసినట్టుంటే మీరు కామెంట్ అయితే మంచిగా అయితే చేయండి. మీ కామెంట్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే యాడ్ అయితే చేశాను ప్లస్ ఈ వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.